మిత్రులారా, ఇది నిజంగా ప్రజాస్వామిక ప్రభుత్వం అయితే పేదలందరికీ ఇల్లు కట్టియాలి, ప్రభుత్వమే కట్టియాలి. జీవించే హక్కు ఎంత ముఖ్యమో నివాసం కూడా అంతే ముఖ్యం. ఇల్లు లేకుండా ఎక్కడ రోడ్డు మీద ఉంటారా, చెట్టు కింద ఉంటారా, ఎక్కడ ఉంటారు? ఫుట్పాత్ మీద పడుకునే పరిస్థితి. ఇంకా హైదరాబాద్లో రాత్రిపూట వస్తుంటే అనేక మంది ఫుట్పాత్ మీద పడుకొని కనిపిస్తుంటారు. ఏం చేస్తుంది ప్రభుత్వం? ఉందా? ధృతరాష్ట్ర పరిపాలన ఉందా? ధృతరాష్ట్రుడు అయి ఉండాలి. మేము అక్కడ మీరు ఇక్కడ న్యూ డెమోక్రసీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే బాధితుల పట్ల సంఘీభావం ఉండాలి. సంఘీభావం పునాదిగా పోరాటాలు జరగాలి. ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం పునాదిగా ఉద్యమాలు, సంఘీభావం పునాదిగా పోరాటాలు చేయాలంటే మేము మీకు వెన్నుతడుగా ఉన్నాం, మీకు మద్దతు ఇస్తున్నాం. మీకు ఏ కష్టం వచ్చినా మేము ఎంటుంటాం, మేము వెంట నడుస్తామని చెప్పేటోళ్ళు కావాలి. అట్లా న్యూ డెమోక్రసీ చేస్తుంది. అది చాలా నిజంగా గొప్ప విషయం. అది ఎవరు ఇట్లా జనరల్గా చేయలేదు. అప్పుడు ఆ రోజు యూసీసీఆర్ఐఎంలు గ్రామీణ పేదల సంఘములు వచ్చి వింటున్నారు. మళ్ళీ వీళ్ళు వచ్చింది. ఇది దొంగల ప్రభుత్వం. ఏ ప్రభుత్వమైనా టిఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ప్రజల ప్రభుత్వాలు కావు, దొంగల ప్రభుత్వాలే. ఎంపీలను చూస్తాం అందరూ దొంగలే, ఎమ్మెల్యేలను చూస్తాం అందరూ దొంగలే. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా. మంచోళ్ళు ఉంటారా? ఎలక్ట్ అవుతారా? మంచోళ్ళు టికెట్ ఇస్తారా? ఏ పార్టీ అయినా ఇయ్యేది. పేదోళ్ళు టికెట్ ఇస్తుందా? ఇయ్యేది. మేధావికి టికెట్ ఇస్తుందా? ఇయ్యేది. నువ్వు ఎంత సంపాదించినావు, ఎంత ఇస్తావు మాకు, నువ్వు ఎంత ఖర్చు పెడతావు, ఎంత సారా పంచుతావు, ఎన్ని పైసలు పంచుతావు, ఇదే కదా. కాబట్టి ఆ ప్రభుత్వము దొంగల ప్రభుత్వం నుంచి మంచి జరగదు. పులి ఎక్కడైనా శాఖాహారం ఉంటుందా? పులికి పోయి దండం పెట్టి, అమ్మ రేపటి నుంచి నువ్వు మనుషులను తినకమ్మా, మేకలను తినకమ్మా, ఆవులు తినకమ్మా, నువ్వు గడ్డి తినమ్మా అంటే తింటుందా? అది తినదు కదా. శాఖాహారం అవుతుందా? కాదు కదా. అట్లనే ఈ ప్రభుత్వాలు కూడా కావు. దానికోసం మనం ఏం చేయాలో తర్వాత కూర్చొని ఆలోచిద్దాము. ఇక్కడ ఇది పక్కా భూదాన్ భూమి, దీంట్లో అనుమానం లేదు. ఎందుకంటే వాళ్ళు భూదాన్ భూమి వేరే చెప్పింది, భూదాన్ భూమి అని. 1,70,000 ఎకరాల భూదాన్ భూమి ఏమైంది? అన్ని కబ్జాలని. అక్కడ ఒకటి పెద్ద పెద్ద భూస్వాములు, వెలుగుమట్లలో, ఖమ్మంలో కూడా భూస్వాములు కబ్జా పెట్టేసిండ్రు భూదాన్ భూముల్ని. మొత్తం 30 లక్షల ఎకరాల భూమి, లావణి భూములు కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, అసైన్ ల్యాండ్స్ కావచ్చు, అన్ని సర్ఫకాజ్ ల్యాండ్స్ అన్ని కలిసి, దేవాదాయ శాఖ భూములు, వక్ఫ్, ముస్లిం దేవాదాయ శాఖ భూములు, హిందూ దేవాదాయ శాఖ భూములు, వక్ఫ్ అంటే ముస్లిం దేవాదాయ సంస్థ, అన్ని కబ్జాలు అయిపోయినాయి. 30 లక్షల ఎకరాల కబ్జా ఎవరు? భూస్వాముల చేతుల్లో అయిపోయినాయి. వాళ్ళు మామూలు మనుషులు కాదు, అందరు దొంగలే. 20 కోరల 60 కొమ్ముల ఘోర కర్కోటకులు, మామూలు మనుషులు కాదు. రాజ్యంలో ఉన్న వాళ్ళ ముందు దొంగలని మనం చెప్పాలి, ఒప్పుకోవాలి దొంగలే అని. ప్రజలకు కూడా చెప్పాలి, అక్కడ అధికారులు కూర్చున్న వాళ్ళందరూ దొంగలే. మనం ఏం చేయాలి? మళ్ళీ ప్రజల పాలన రావాలి, వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. ఇది భూదాన్ భూములు అయితే కాదని ఎట్లా అంటారు మీరు? భూదాన్ భూములు చెప్తున్నారు కదా. మరి ఏమైంది? ఎట్లా గురిస్తారు మీరు? సరే, వాళ్ళు 5,000, 6,000, 3,000, 7,000 వసూలు చేసిండ్రు, కోర్టుకు పోవాలి కాబట్టి. కోర్టులకు గెలిచిండ్రు. 500, 600, 5,000, 6,000 వసూలు చేస్తే అది ఎట్లా తప్పు అవుతుంది? తప్పు అయింది అనుకుందాం. ఎవరైనా లంచం అడిగిండు, ఇచ్చిండ్రు. ఇస్తే లంచం తీసుకున్నందుకు తప్పు కదా, ఇచ్చినందుకు కాదు కదా. లంచం ఇచ్చి మోసపోయి, కూలిస్తే మోసపోయి. మనం ఏం చెప్పాలంటే, ఒరే తుమ్మల నాగేశ్వరరావు, నువ్వు కూడా గుడిసె కట్టుకో, అప్పుడు తెలుస్తుంది. ఒరే పొంగులేటి, నువ్వు కూడా గుడిసె కట్టుకో, ఇంకా నుండి నీకు తెలుస్తుంది. కష్టం అంటే ఏంటో తెలియాలి కదా. కష్టం ఉన్నోడే కష్టజీవుల సమస్యలు తెలుసుకోగలుగుతాడు. భూమి నుంచి వచ్చినోడే కష్టజీవుల సమస్య తెలుసుకుంటాడు. వాడు పెద్ద మిద్దెల్లో ఏసీలో కూర్చున్నాడు ఏమవుతాడు? చివరికి వాళ్ళందరూ కుక్క సాగు చేస్తారు. పివి నరసింహరావు అంత పెద్ద మేధావి కదా, బాగా డబ్బులు ప్రైమ్ మినిస్టర్ ఎట్లా తెచ్చిండు? ఈయన పక్కనే పుర్రగాళ్ళే. రాజశేఖర రెడ్డి శవం దొరికిందా? దొరకలే కదా. ఎన్టీ రామారావు ఎట్లా వచ్చింది? కొడుకులు బిడ్డలు పోయి పొట్టు కొట్టి చంపారు. అంత మామూలుగా బతికిందా? సావలేదు కదా. ఆఖరికి పేదోడే మంచిగా వస్తాడు. ఆఖరికి నిజాం మన్మడు కూడా 2 గదులు రూమ్ ఇస్తాంబుల్ ఎవడు దిక్కు దివాణం లేకుండా వచ్చిండు. నిజాం కూడా ఎట్లా వచ్చిండు. అందుకని ఆఖరికి కరోనా వస్తే ఎవరు చచ్చిండ్రు? బాగా డబ్బులు వచ్చిండ్రు. ఫుట్పాత్ మీద పండుకొని రోగం వచ్చిందా? చెత్తకొండ పండుగ పక్కన వచ్చిందా? మురికాల పండుకొని పక్కన వచ్చిందా? ఎవరికి రాలే.
అందుకని తెలంగాణ సామెత అన్నున్నోడు అమాస నాడు చేస్తారట, ఏమి లేనోడు ఏకాదశి నాడు చేస్తారట. ఆఖరికి పేదోళ్ళే ఉంటారు, వాళ్ళని మనం భక్తం తీసుకోవాలి. మళ్ళా నేను మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళకు మనకు షో ఉంటే మన చేతిలో రాయి ఉండాలి. వాడు లూటీ చేస్తే మనం లాఠీ లేపాలి. వాడు లూటీ చేస్తుంది కదా, లాఠీ లేపాలి. మళ్ళీ న్యూ డెమోక్రసీ మిత్రులు ఒక గుత్పల సంఘం పెట్టాలి. గుత్పల సంఘం పెడితే, ఎందుకంటే నిజాంలే పరిపాలన చేస్తుంది. తుమ్మల రాసినంత దొంగ బాలగోపాల్ గారు అప్పుడే రాసిండ్రు, గిరిజనుల భూములు ఎట్లా కబ్జా పెట్టాలి, ఆదివాసుల భూములు ఎట్లా కబ్జా పెట్టాలి, 1/70 ఎట్లా కబ్జా 97 రాసినారు బాలగోపాల్ గారు. తుమ్మల ఫార్ములా ఎట్లా 1/70 వాళ్ళకున్న చట్టాన్ని ఉల్లంఘించి, ఎందుకంటే గిరిజన ఆదివాసుల భూములు కొనడానికి వీల్లేదు. ఇక్కడ ఆదివాసి కోయిలు కొంటారు కూడా ఉన్నారు కదా, కొనడానికి వీల్లేదు. కొంటే అనుభవించడానికి వీల్లేదు. ఒకవేళ పొరపాటున కొంటే మళ్ళీ ఆదివాసులకే అమ్మాలి. కోయిలు, కొండరెడ్లు, చెంచులు, కోయిలకి, భూములకు అమ్మాలి. ఆ చట్టం ఉంది. ఎట్లా ఉల్లంఘించి వచ్చినో చెప్తే చంద్రబాబు నాయుడు శభాష్ శభాష్ అన్నాడు. అదంతా బాలగోపాల్ గారు రాశారు. దొంగలే కదా వీళ్ళంతా, అప్పటి నుంచి దొంగ పనులు చేస్తున్నారు కదా. ఆ దొంగ పనులు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు పక్కన పెట్టుకుంటూ? వాడైనా వీడైనా అందరూ ఒకటే, కలిసే ఉన్నారు. ఈ దొంగలు ఆ దొంగలు కలిసే ఉన్నారు. అందుకని న్యూ డెమోక్రసీ మిత్రులు ఒక కొత్త రాజకీయ సంస్కృతి తీసుకొని రావాలి. ప్రజా ప్రభుత్వం ఉండేటట్టుగా, ప్రజలు పేదవాడే కేంద్ర బిందువు ఉండాలి, పేదవాడే పోటీ చేయాలి. పైసలు పోటీ చేయొద్దు, పైసలు ఉంటే వానికి అనర్హత అని చెప్పాలి. అందుకని మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టాలి. అటువంటి పోరాటం చేస్తుంటే దానికి మేము సంఘీభావంగా ఉంటామని చెప్పి మాటిస్తున్నాను. నమస్కారం.